ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రియరక్షకుడు, మన దేవుడు, మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అద్భుతమైన కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. చూడండి, మన జీవితాల్లో మనము బతకాలంటే, మనం జీవించాలంటే మన దేహానికి శక్తి ఉండాలి. మన దేహానికి ఏముండాలి చెప్పండి? పని చేయాలంటే మన దేహానికి శక్తి ఉండాలి. అటువలే ఈ ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్కి ఏముండాలి? శక్తి ఉండాలి. అదే కరెంట్ ఉండాలి. ఏముండాలి? కరెంట్ ఉండాలి. అలాగే ఒక బండి నడవాలంటే, ఒక కారు రోడ్డు మీద ప్రయాణించాలంటే దానికి ఇంధనం ఉండాలి. అటువలే ఒక దేవుని బిడ్డలుగా, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారంగా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలము అనేది మనం ఆలోచించేటప్పుడు మనము దేవుని యొక్క శక్తి చేత నింపబడితేనే కానీ ఈ లోకంలో మనము జీవించలేము. వీ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. వీ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని బలము కావాలి, దేవుని శక్తి మనకు కావాలి. దేవుని బలము కానీ, దేవుని శక్తి కానీ మన జీవితాలు లేకపోతే, మన జీవితంలో దేవుని కొరకు లేకపోతే మన కొరకు మనము సరి అయిన మార్గంలో మనం జీవించలేమనేది బైబిల్ మనకు బోధిస్తుంది. ఈ సమయంలో అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘము, అనగా ఆదిమ సంఘములో ఉన్న వారు, విశ్వాసులైన వారు ఏ విధంగా వారి జీవితాలను ప్రభు యొక్క మార్గములో వారు జీవించి వారు నడిపించబడ్డారు. అలాగా వారు దేవుని మార్గంలో వారు నడిచినప్పుడు, జీవించినప్పుడు దేవుడు ఏ రీతిగా వారి జీవితాలు అద్భుతాలు చేశారనేది మన అపోస్తుల కార్యము అనే గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. అపోస్తుల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలు, తన సేవకులైన వారు, తన సంఘమైన బిడ్డలు వారు ఏ రీతిగా జరిగించారనేది మనం చూడగలుగుతున్నామండి. 2000 సంవత్సరాలకు పూర్వము ఈ ఆదిమ సంఘం వారు చేసిన అద్భుతమైన పరిచర్యను మనం చూసినప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. 2000 సంవత్సరాల క్రితము ఆదిమ సంఘం వారు ఆ 11 మంది, తర్వాత 12 మత్తయి సంఘంలో చేర్చబడిన తర్వాత ఆదిమ సంఘం వారు చేసిన పరిచర్య మనం చూసినప్పుడు అద్భుతంగా వారు ప్రపంచానికి దేవుని సువార్తను తీసుకొని వెళ్ళారు. ప్రపంచంలో ఉన్న నలుమూలలకు దేవుని సువార్త వెళ్ళి భారతదేశానికి సువార్త వచ్చింది. సెయింట్ తోమా భక్తుడు భారతదేశం సువార్త తీసుకొని వచ్చాడు. అలాగా మిగతా ప్రాంతాలకు శిష్యులందరూ వెళ్ళి వారి ప్రాణాలు అర్పించి వారు హతసాక్షులుగా ప్రభు సువార్తను వారు ఏం చేశారంటే ప్రకటించారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వారు అంత అద్భుతంగా దేవుని పని చేయగలిగారంటే, దేవుని కోసం వారు జీవించగలిగారంటే అది ఎంతో అద్భుతమైన విషయము. ఈరోజు అలాగ మనం చేయగలుగుతున్నామా? చూడండి, వారు ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? భూమి కంపించిందంట అండి. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? భూమి కంపించింది. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. వారు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తే జరుగుతున్నాయా? మనము ప్రభు నామం నిమిత్తము మనం జీవించాలనుకునే పరిస్థితుల్లో మనము ప్రభుని అడిగేటప్పుడు మన జీవితాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఒకసారి మనము ఆలోచించవలసిందిగా ప్రభుపేట నేను అడుగుచున్నానండి. చూడండి, ఒకరోజు దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు 3000 మంది రక్షించబడ్డారు, 5000 మంది రక్షించబడ్డారు. చూడండి, 5000 మంది అంట, 3000 మంది అంట. వన్ స్పామ్ ఇన్ వన్ డే, ఒకరోజు వారు సువార్త ప్రకటిస్తే ఎన్ని వేల మంది ప్రభుని అంగీకరించారంట? 3000 మంది. 3000 పీపుల్ ఇన్ వన్ డే. మరొకసారి పేతురు గారు, యోహాను గారు సువార్త ప్రకటిస్తుంటే సుమారు 4000 మంది ప్రభుని అంగీకరించారంట. 5000 మంది ప్రభుని అంగీకరించారంట అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినప్పుడు దయతో చదవండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా
బోధించిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల మధ్యకాల సమయంలో ప్రభు యొక్క నామం పేరటాన్ని మీకు ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? దేవుడు కొరకు వారు వారి జీవితాలను సమర్పించుకున్నప్పుడు, దేవుని కొరకు వారు సమస్త వారి సొంత లాభాలన్నీ వారు విడిచిపెట్టుకొని దేవుని కొరకు వారు చనిపోవటానికి ఏం చేశారంట? సిద్ధపడ్డారు. చూడండి, దేవుడు సమస్త హృదయాలను ఎరిగిన వాడండి. సమస్త హృదయాలను దేవుడు ఎరిగిన వాడు. గాడ్ నోస్ యువర్ హార్ట్. గత శుక్రవారం నేను చెప్పాను, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన నటనతో ఉండకూడదండి. అవర్ ప్రేయర్ షుడ్ నాట్ హ్యావ్ హిపోక్రసీ. దేవుడు వైశ్యనే క్షమిస్తాడు, కానీ వేషధారణ మాత్రం దేవుడు క్షమించాడు. మన పెదాల్లో ఒక విధంగా, హృదయంలో ఒక విధంగా జీవించమే దేవునికి ఇష్టం లేనిది. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మనము ఈ లోకంలో ఎంతకొరకు జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. చాలా పర్యాలు చాలామందికి వారు ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారో చాలామందికి అర్థం కాదు. ఏదో పుట్టాము, ఏదో బతుకుతున్నాము, ఏదో తింటున్నాము, తర్వాత చనిపోతాం. ఈ కాలం ఎలా వెళ్ళిపోతుంది అంతే అనుకుంటున్నారు, కానీ అసలు మానవుడు పుట్టిన దానికి ఒక అర్థం ఉందండి. ఆ అర్థము తెలుసుకోవడమే మానవ జీవితానికి ఉన్న పరమార్థము. మానవుడు తన జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతే, మానవుడు తాను ఎందుకు బతుకుతున్నాడో గ్రహించకపోతే బురదలో దొరుకుతాయి కదా, వాటికి మనకి ఏమని చెప్పండి, వాటికి మనకు ఏ తేడా ఉండదు. చూడండి, దేవుడు జంతువులే కావాలనుకుంటే దేవుడు మనిషిని పుట్టించేవాడు కాదండి. దేవుడు జంతువులన్నీ చేసిన తర్వాత బైబిల్ ఏమంటుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన మొదటి దినమున, 2వ దినమున, 3వ దినమున, 4వ దినమున, 5వ దినమున ఇవన్నీ చేసిన తర్వాత దేవునికి తృప్తి కలగలేదండి. జంతువులలో దేవుడు తృప్తి కలగదండి. జంతువుల ద్వారా దేవునికి తృప్తి కలగలేనప్పుడు దేవుడు తన స్వరూపములో మానవుని ఏం చేశాడంట? దేవుడు సృష్టించాడు. సో వీఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. మన దేవుని కొరకు, దేవుని చేత, దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడ్డాము. మనం జీవించే జీవితం ఎవరి కొరకు? బైబిల్ అపోస్తుల పౌలు గారు చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము, అపోస్తుల గారు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 28వ వచనము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు. మనము ఆయన ద్వారా బ్రతుకుచున్నాము. చూడండి, మనం బ్రతికే ఈ బ్రతుకు, మనం జీవించే ఈ జీవితము దేవుడు ద్వారా మనకు అనుగ్రహించేవాడు ఉచితమైన బహుమానము. మనం ఆయన ద్వారా బ్రతుకుచున్నాము. ఇది మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఈ మాట. మనం ఎవరి ద్వారా బ్రతుకుచున్నాము? సృష్టికర్త అయిన దేవుని ద్వారా బ్రతుకుచున్నాము. మనం ఆయన ద్వారా బ్రతుకుచున్నాము. ఎలాగ చలించుచున్నామంటే ఈ ఊపిరి మన దేహంలో ఆడుతుందండి. చలించుచున్నామంటే జీవిస్తున్నాము. ఆయన ద్వారా ఆయన మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మనం బ్రతుకుతున్నాము. అటువలే ఆయన మనకు శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరంలో ప్రాణం ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని నడిపించేవాడు ఆయన. తర్వాత ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి అంటే మనకు ఒక జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఉనికి ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోవడమే, ఇది తెలుసుకోవడమే దేవుణ్ణి తెలుసుకునే ఒక పరమార్థము. అన్లెస్ యూ అండర్స్టాండ్ దీస్ గ్రేట్ థింగ్స్ యూ కెనాట్ డూ గ్రేట్ వర్క్స్ ఫర్ ద లార్డ్. మీరు ఈ విషయాన్ని తెలుసుకోకుండా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మీరు సాక్షులుగా జీవించలేరండి, సాక్షులుగా జీవించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, నేడు చాలామంది విశ్వాసులు ఆదిమ సంఘములో విశ్వాసుల వలె ప్రార్థించాలనుకుంటారు. ఆదిమ సంఘంలో విశ్వాసుల వల్ల శక్తివంతులుగా మారాలనుకుంటారండి. నిజంగా కదా? మీరు కూడా ఆదిమ సంఘంలో వారు ప్రార్థించినప్పుడు ఎలాగ అద్భుతాలు జరిగాయో మీరు అలా ప్రార్థించేసి అద్భుతాలు జరగాలనుకుంటారు, అవునా కదా? మోషే ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే, మోషే ప్రార్థించే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఇట్ బికమ్ 2. అద్భుతాలు జరిగాయి. ఏలియా ప్రార్థించినప్పుడు, ఎలీషా ప్రార్థించినప్పుడు, నోవా ప్రార్థించినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు, ప్రవక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. అపోస్తుల కార్యంలో దేవుని శిష్యులు అద్భుతాలు చేశారు, సంఘం అద్భుతాలు చేశారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనము వారి వలె మనము అట్టి శక్తిని మనం పొందాలంటే, వారిలాగానే మనము దేవుని యొక్క కృపను పొందే వారంగా ఉండాలంటే,
చూడండి, వారు ఎక్కడైతే వారు ఛార్జ్ చేయబడ్డారో అదే ఛార్జింగ్ మనం కలిగి ఉండాలి. చూడండి, ఒక్కొక్క సెల్ ఫోన్, నాకు ఐఫోన్ ఉంది, ఐఫోను అన్ని ఛార్జర్లు పనిచేయవు, అన్ని ఛార్జర్లు పనిచేయవు, దానికి ఉన్న ఛార్జరే దానికి పనిచేస్తుంది. ఇంకో ఛార్జర్ పెడితే ఏమవుతుంది, సెల్ పాడైపోద్ది, దాన్ని పేలిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది. దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఛార్జింగ్ అవుతుందో అక్కడే ఛార్జింగ్ పెట్టాలి. అటువలే మీ జీవితాలు ఎక్కడ స్థిరపరచబడగలవో, ఎక్కడైతే దేవుని వాక్యంలో మీరు కట్టబడతారో మీరు అక్కడ ఏం చేయాలంట, ప్లగ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి, ప్లగ్ చేయాలి. అన్లెస్ యూ ప్లగ్ ఏ సూటబుల్ ప్లేస్ ఇన్ ప్రేయర్, మరి ముఖ్యంగా అది ప్రార్థనలోనండి. ప్రార్థనలో మీరు ఏం చేయాలంట, నిమగ్నైపోయే వారంగా ఉండాలండి. మనం చదివిన అపోస్తలుల 4:37 మనం చూసినప్పుడు వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలం అంతా కూడా ఏం చేయబడింది, కంపించిందంటండి. ఇట్ వాజ్ షేకన్. ఇక్కడ ఏం జరిగిందో మీ విషయం చెప్పాలనుకుంటున్నాను. యోహాను పేతురు గారు దేవుని సువార్త చెప్తున్నారు 3వ అధ్యాయంలో వారు ఒక దినమున ప్రార్థన కాలమున వారు మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ మందిరం బయట, దేవాలయం బయట పుట్టిన మొదలుకొని కుంటివాడు ఒకడు ఉన్నాడు. అటు సుమారు 40 సంవత్సరాలు బట్టి కుంటితనముతో ఉన్నాడు, కుంటివాడిగా జీవిస్తున్నాడు. ఆ దారి గుండా పోయేవారిని, ఆ మందిరానికి అటువైపు వెళ్ళిపోయేవారిని ప్రతిరోజు చూస్తే వాడు ఏం భిక్షం ఎత్తుకుంటున్నా, అయ్యా ధర్మం చేయండి, అయ్యా నాకు సహాయం చేయండి అని ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే వీడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడు చాలా సంవత్సరాలు బట్టి అలా భిక్షం ఎత్తుకుంటూ జీవిస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే పేతురు గారు, యోహాను గారు ఆ మార్గం గుండా వారు వెళుతున్నారు. ఆ మార్గం గుండా వారు వెళ్తున్నప్పుడు ఈ కుంటివాడు వాడు చూచి వీరి ద్వారా ఏదైనా వీడు పొందగలుగుతాడేమోనని, అంటే డబ్బు దేనికొని చూస్తున్నాడంట, డబ్బు కొని చూస్తున్నాడు. వీరి ద్వారా నాకేమైనా ఈరోజు పూట కూడు దొరుకుతుందా, ఆహారం దొరుకుతుందా, ఏదైనా దొరుకుతుందేమోనని వారి తొట్టు చాలా దీక్షణంగా తేరు చూస్తున్నాడు అంటండి. చూడండి, ఎప్పుడైనా సరే ఎవరి కోసమైనా ఎవరి ద్వారా అయినా సహాయం పొందేటప్పుడు చాలామంది ఏం చేస్తారంట, మీ దగ్గరికి వచ్చి అలా తేరు చూస్తారంట. చూడండి, రోడ్డు మీద అడుక్కొని వచ్చి మీ దగ్గర ఏం చేస్తారంట, ఎలా చూస్తారంట. అలా ఎందుకు చూస్తారో తెలుసా, బాబు ఏమన్నా ఇవ్వండి అని, ఏమన్నా ఇవ్వండి అని. కాబట్టి ఈ యొక్క సేవకులు వెళ్తున్నప్పుడు ఆ పుట్టిన మొదలుకొని కుంటివాడు కూడా వారి వైపు తేరు చూచినప్పుడు అక్కడ పేతురు, యోహాను అన్నారు, బాబు మా దగ్గర నీకు ఇవ్వటానికి వెండి బంగారం మా దగ్గర లేవు. వీ డోంట్ హ్యావ్ గోల్డ్, వీ డోంట్ హ్యావ్ సిల్వర్. మాకు వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర వాటికంటే గొప్ప వ్యక్తి అయిన యేసు ప్రభు వారు ఉన్నారు. ఇదిగో యేసు నామమున నువ్వు లేచు నిలబడాను వాడికి. ఆ వ్యక్తి ఇవన్నీ ఏం చేయబడ్డాడంట, పుట్టిన మొదలుకొని కుంటివాడుగా ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు నామమున లేచి నిలబడు అని చెప్పినప్పుడు వెంటనే వాడు చీలమణులోకి ఏమొచ్చింది, బలం వచ్చేసిందండి, శక్తి వచ్చింది. నరాల్లోనికి, కీళ్ళు మూలుగుల్లోనికి శక్తి వచ్చేసి వెంటనే 40 సంవత్సరాలు బట్టి అలా చచ్చిపోయిన కాలుకు వెంటనే వచ్చిందంట శక్తి వచ్చి, వెంటనే వాడు దిగ్గున నించొని ఏం చేశాడంట, నించుని పోయాడు. నించొని అక్కడ ఆగిపోలేదని ఏం చేశాడంట, పరిగెట్టుకుంటూ చర్చిలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట, దేవాలయంలోకి వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. అందరూ ప్రార్థన చేస్తుంటే, అందరూ దేవుని స్తుతిస్తుంటే వీడు కూడా మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తాడంట, ధ్యానం చేస్తున్నాడంట. అక్కడ కూర్చున్న వారు అందరూ చూచి, మన బిల్డింగ్ ముందు కూర్చున్న కుంటోడు కదా, భిక్షగాడు కదా, ఈ భిక్షగాడు ఏంటి పరిగెట్టుకుంటూ మన మధ్యన తిరుగుతున్నాడు, ఈ వ్యక్తికి ఏమైంది, ఈ వ్యక్తి జీవితం ఏం జరిగింది అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ఈరోజు నేను ఇలాగ పరిగెడుతున్నానంటే ఇదిగో అక్కడ 2 సేవకులు ఉన్నారు కదా, ఆ 2 సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. పేతురు గారు, యోహాను గారు ఒక ప్రార్థన చేస్తే నేను దిగ్గని లేచి పరిగెడుతున్నాను అనుబోడికి ఆ వార్త మొత్తం అక్కడున్న ప్రజలందరికీ వెళ్ళిపోయిందండి. ఆ ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఇదిగో కుంటివాడు, పుట్టిన మొదలు గుంటివాడైన ఒక వ్యక్తి మన మందిరం ముందున్న కూర్చున్న వ్యక్తికి కాళ్ళు వచ్చాయంట, అతను పరిగెట్టాడంట, ఎవరో యేసుప్రభు దేవుడని ప్రకటించేస్తే ఆ కుంటివాడు కాళ్ళు వచ్చేసాయి. పేతురు, యోహాను అంట వారు సువార్త ప్రకటించారంట, ఆ వ్యక్తి కాళ్ళు వచ్చేసాయంట అనే వర్తమానము ఆ ప్రాంతం అంతా ప్రకటించబడినప్పుడు జనాలందరిలో ఏమొచ్చేసిందంట, అయ్యో యేసుప్రభు దేవుడా, యేసుప్రభు దేవుడా, యేసుప్రభు దేవుడు అని ప్రజలందరికీ ఏమైందంట, వార్త
వెళ్ళిపోయింది. ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? సన్హెడ్రిన్ సభకి వెళ్ళిందంట. సన్హెడ్రిన్ సభలు అంటే మతాధికారులు. ఏ మతాధికారులు అయితే యేసు ప్రభువుని సిలువకు అప్పగించారో, ఏ మతాధికారులు అయితే యేసు ప్రభువాన్ని మరణానికి అప్పగించారో, ఆ మతాధికారుల దగ్గరికి మరలా ఈ వార్త వెళ్ళింది. ఏం వెళ్ళిందంటే, ఇదిగో మీరు సిలువేసి చంపేశారు యేసు ప్రభువారిని, కానీ ఆయన శిష్యులు మళ్ళా యేసుక్రీస్తు దేవుడు సువార్త ప్రకటించారు. అలా సువార్త ప్రకటించినప్పుడు దేవాలయం ముందున్న ఒక కుంటివాడు ఏం చేయబడ్డాడంట? కాళ్ళు వచ్చి పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఎలాగైనా మీరు ఏం చేయాలి? ఆ ఇద్దరిని మీరు పట్టుకొని చంపాలి, ఖండించాలి. అప్పుడు అధికారులు ఏం చేశారంట? సమావేశం పెట్టుకొని వీళ్ళిద్దరిని పిలిచారు. ఎవరిద్దరిని? పేతురు గారిని, యోహాను పిలిచారు. వీరితో పాటు ఆ కుంటివాణి కూడా పిలిచారు. వచ్చారు. మీరు చేసింది ఏంటి? మేమేం చేసామన్నారు? మేము తప్పు చేసామా? మేము పాపం చేసామా? అన్యాయంగా ఎవరినైనా కొట్టామా? ఎవరినైనా లాగేసుకున్నామా? మేమేం చేయలేదు అలాంటిది. మేము ఒక వ్యక్తి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని మేము ఏం చేశాము? యేసునామపేట బాగు చేశాము అన్నప్పుడు వారు అన్నారంట. 4-7 మనం చూస్తే, వారు పేతురును యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్రని అడగగా, నువ్వు ఎలాగ మీరు దీన్ని చేశారు? మీకున్న బలమేటి, మీకున్న అధికారమేటి అని అడిగినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లని, ప్రజల అధికారులారా, పెద్దల్లారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారము గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందిన నేడు మిమ్మును విమర్శించున్నారు కనుక ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ దుర్భాగుని, అంటే ఈ యొక్క కుంటివాడిని, ఒకప్పుడు ఈ వ్యక్తికి విలువలేని వ్యక్తికి దేవుడు విలువిచ్చి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, దేవుడు మంచి చేస్తే మీరు దాన్ని ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారు. మీరు ఏ ప్రభునైతే మీరు సిలువేశారో, 10వ వచనంలో, మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఏమన్నారు తెలుసా? మీరు ఏ యేసు ప్రభుతో సిలువేశారో, ఆ సిలువబడిన యేసుక్రీస్తు నామం పేరటనే వీడు ఏం చేయబడ్డాడు? స్వస్థత పొందాడు. ఆయన మీ మధ్య నిలబడ్డాడు. దానికి వారన్నారు, 11వ వచనం, ఇల్లు కట్టువారు మీరు తునీకరించిన రాయి ఈయన, మీరు ఆయన తునీకరించారు, కానీ ఆయన మీకు మూలరాయిగా మారిపోయాడు. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామమునే మన రక్షణ పొందవలన కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ? వీళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారంటండి. ఈ మతాధికారులు యేసుప్రభు అని చెప్పిన మతాధికారులు అండి. యేసుప్రభు సిలువేసిన మతాధికారుల ముందే వీరిల్లు ఏం చేస్తున్నారు? ఈ నామం ద్వారా కానీ మరో నామం ద్వారా రక్షణ లేదు. వీరి ధైర్యాన్ని చూచారంటండి. పేతురు, యోహాను ధైర్యాన్ని చూచారు. వీరెవరో తెలుసా? బైబిల్ 13వ వచనంలో చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని, ఎవరు చెప్పండి? వీరు దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎవరు చెప్పండి? వీళ్ళు విద్యలేని పామరులు. ఈ విద్యలేని పామరులకు ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది అని వారు ఆశ్చర్యానికి గురైపోయారంటండి. స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచినుంటావు చూచి ఏమి ఎదురు చెప్పలేకపోయారు. అందరూ చూచారంట. ఆ కున్నవాడు కూడా కున్నాడు. ఇంకా దాయడానికి ఏమీ లేదు. ఆ కుంటివాడు వాడు కళ్ళ ముందు కనిపించాడు. ఇప్పుడు ఆ కుంటివాడు వాడి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? యేసుప్రభు దేవుడు కాదంటారా? యేసుప్రభు దేవుడు కాదంటారు చెప్పండి? ఎందుకంటే అప్పటికే 5,000 మంది ప్రభు నమ్మేసుకున్నారంటే అద్భుతం చూసి. ఆ మందిలోకి వచ్చి చాలా మంది ఏం చేశారంటే దే హావ్ బికమ్ క్రిస్టియన్స్. ప్రదేన్ బిడ్డలారా, దేవుని సంగమా, కొన్ని పర్యాలు మనుషుల యొక్క హృదయం ఏమవుతుందని కాఠిన్యం చేత నింపబడి, కాఠిన్యం అండి. దేవుని కార్యాలు వారు కళ్ళారు చూస్తున్నప్పటికీ వారి హృదయ కాఠిన్యం వల్ల వారు నిజమైన దేవుని యొక్క శక్తిని వారు గుర్తించినప్పటికీ దాన్ని గ్రహించలేకుండా ఈ యుగపు దేవత వారి మనోనేత్రానికి ఏం కలగజేస్తుంది? గుడ్డితనము కలగజేస్తుంది. ఈ వ్యక్తులు గుడ్డితనంతో నింపబడ్డారండి. నింపబడి ఏమన్నారు తెలుసా? అయినను ఇది ప్రజలో ఇంకా వ్యాపింపకుండానట్టుకై వారు ఏమన్నా తెలుసా? ఇదిగో అయిపోయింది ఇక్కడితో. ఇక మాత్రం మీరు యేసు నామం పేరట మీరు ఏం చేయకూడదు?
ప్రార్థన చేయకూడదు, యేసు నామం పేరట మీరు సువార్త చెప్పకూడదు. ఒకవేళ మీరు సువార్త చెప్పినా, మీరు ప్రార్థన చేసినా మిమ్మల్ని చంపేస్తామన్నారంట. వార్నింగ్ ఇచ్చారంట, కఠినంగా వార్నింగ్ ఇచ్చారంట. కఠినంగా వార్నింగ్ ఇచ్చి వారిని ఏం చేశారంట, విడిచిపెట్టినప్పుడు వారు ఏమన్నారు తెలుసా? 19వ వచనంలో, అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది మనుషుల మాట వింటారు దేవుని మాట కంటే. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఈ నా మాట విని చెయ్యి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటారు. చూడండి, దేవుని వాక్యాన్ని ఇద్దరు విన్నారు. ఇక్కడ కట్టబడిన ఈ యొక్క ఇల్లు కట్టబడిన ఇద్దరు కూడా దేవుని వాక్యం విన్నారంట. ఇసుక మీద కట్టబడ్డ దేవుని వాక్యం విన్నాడు, బండ మీద కట్టబడిన వాడు కూడా దేవుని వాక్యం విన్నాడు. కానీ ఒకడేమో దేవుని వాక్యం విని దేవుని పద్ధతిలో ఇల్లు కట్టుకున్నాడు, మరొకడు దేవుని వాక్యం విన్నా తన సొంత పద్ధతిలో ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకోవడం అంటే తన సొంత బుద్ధితో ఇల్లు కట్టుకోవడం అండి, తన సొంత ఆలోచనతో తన జీవితాన్ని కట్టుకోవడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పేతురు గారు అంటున్నారు, మేము దేవుని మాట వినాలి. మేము విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఏమన్నా తెలుసా? ఇదిగో యేసుప్రభు వారిని మీరు సిలువేశారు, ఆ యేసుప్రభు వారిని మీరు సిలువేశారు, చనిపోయారు అనుకున్నారు. కానీ ఆయన 3వ దినాన మరణాన్ని జయించాడు. మేము కల్లారా చూచే వాటిని. ఆయన సజీవానికి, ఆయన మృతుడుగా మరణించి మరణాన్ని జయించడానికి మేమే సాక్షులు. మేము చూచాం, కల్లారు చూచాం. మేము కల్లారు చూచిన దానికి మేము సాక్ష్యం చెప్పకుండా జీవిస్తామా? నో. మేము మమ్మల్ని చంపినా మేము మాత్రం ఆపం. మీకు ఆ ధైర్యం ఉందా చెప్పండి? మీకు ఆ ధైర్యం ఉందా? ఒకవేళ ఎవరన్నా వచ్చి యేసుప్రభు నమ్ముకున్నారు, మీ రాయితీలు తీసేస్తామంటే, అయ్య బాబో యేసుప్రభుకి దండం, చర్చికి దండం, మాకు రాయితీలే ముఖ్యం అని చాలామంది చేస్తే చర్చికి రారు. మీకు రాయితీలు కావాలా, దేవుడు కావాలని ఒక ప్రశ్న వస్తుంది, త్వరలో రాబోతుంది. అది త్వరలో అడుగుతారు. మీరు యేసుప్రభు నమ్ముకుంటే మీకు రేషన్ ఉండదు, యేసుప్రభు నమ్ముకుంటే మీకు అన్నీ కట్టింగ్లు అయిపోతాయి అని చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? లేదు, యేసుప్రభు లేకపోయినా మాకు రాయితీలు కావాలి, యేసుప్రభు అన్నీ కావాలనుకుంటారా? అవి క్షణమాత్రం ఉండేవి. దేవుడు శాశ్వతమైన వాటిని ఇచ్చేవాడండి. వీరు అంటున్నారు, మాకు భయం లేదు, మాకేం లేదు, మాకు భయం లేదు అని వీరిని బెదిరించి వీరిని ఏం చేశారంట? విడిచిపెట్టారంట. ఇప్పుడు పేతురు యోహాను గారు ఎక్కడికి వచ్చారంటే, వారు చర్చి దగ్గరికి వచ్చారు, వారి సంఘం దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా చింతిస్తున్నారంట, ఏమైపోయింది? పేతురు యోహాను గారు కనబడలేదు, మనకి ఒక రోజంతా కనబడలేదు, ఏమైపోయిందని వారు బాధపడుతున్నప్పుడు పేతురు యోహాను వారి దగ్గరికి వచ్చారంట. 23వ వచనం చూడండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చారు. వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి ఏం చేశారంట? చెప్పారంట. వచ్చి అన్నారంట, సంగమా, ఇదిగో మమ్మల్ని రాత్రంతా లోపల పెట్టారు, మమ్మల్ని హింసించారు, మా పైన చాలా దుర్భాషలాడారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, మాకు వార్నింగ్ ఇచ్చారు. మరొక్కసారి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మేము వాక్యం ప్రకటిస్తే మమ్మల్ని చంపేస్తానన్నారు. ఏం చేద్దామంటే, ఈ మాట విని వారు ఏం చేస్తారు? ఈ మాట విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా వీరేమన్నారంటే, ఇదిగో మరొకసారి యేసుక్రీస్తు గురించి మీ వాక్యం చెప్తే మమ్మల్ని చంపేస్తున్నారు అన్నప్పుడు, ఈ మాట విన్న వెంటనే అక్కడ సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు ఏం చేశారంట? ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఏం చేశారంట? దే ప్రేడ్. మనం ఏం చేస్తాం? పారిపోతాం. అయ్య బాబోయ్ చంపేస్తున్నారంట, అయ్య బాబోయ్ కొట్టేస్తున్నారంట, ఇక్కడ మనం ఉండకూడదు, ఎక్కడ ఏం చేయాలి? పారిపోవాలి. కానీ వారు ఏం చేశారంట? నో, మనం ప్రార్థించేద్దాం. దే ప్రే. బిగ్గరగా ఏక మనసుతో వారు దేవునికి ఏం చేసి తెలుసండి? ప్రార్థన చేశారండి. ప్రభునందు ప్రియమైనది, వారు ప్రార్థన చేస్తే భూమి కంపించిందంటండి. ఏం చేసిందంట?
భూమి కంపించిందండి. షేక్, అట్ ద షేకింగ్ ప్రేయర్ అంటండి. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తుందో తెలుసా? కొన్ని సూత్రాలు ఉన్నాయి అక్కడ. ఈ సూత్రాలు పాటిస్తే మీరు ప్రార్థన చేసిన షేక్ అవుతుంది. మీరు ప్రార్థన చేసిన అవుతుంది, కానీ దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ తగిన రీతిలో ఉపయోగిస్తేనే ఏమవుతుంది? ఫార్ములాకు ఏమవుతుందంటే ఒక ఏదైనా వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఎలా పడితే అలాగా ఒక మిషన్లో అన్నీ పారేసి బయటికి ఒక మెటీరియల్ రా అంటే మెటీరియల్ బయటకు వస్తుందా? రాదు. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా మనం వేసుకునే చెప్పులకు ఒక ఫార్ములా ఉంటుంది, వేసుకునే బట్టలకు ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతిదానికి ఏమని చెప్పండి, ఒక ఫార్ములా ఉంది. అలాగే దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని పొందాలంటే దానికి ఒక ఫార్ములా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారు చేసిన ప్రార్థన మనం చూసినప్పుడు వారు భూమిని కదిలించే విధంగా వారు ప్రార్థన చేశారండి. వారు ప్రార్థన చాలా శక్తివంతంగా చేశారండి. చూడండి, వారు ప్రార్థన చూడండి, ఒక దృక్పథంతో ప్రార్థన చేసి, ఒక దృక్పథం, దేర్ ఈస్ ఏ పర్స్పెక్టివ్ ఇన్ దేర్ ప్రేయర్. పర్స్పెక్టివ్ ఉంది, ఒక దృక్పథం ఉంది. వారు చేసిన ప్రార్థనకు ఒక దృక్పథం ఉంది. 24 వచనంలో ఉంటుంది. 24 వచనంలో వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. దేవునికి మొర్రపెట్టారు, బిగ్గరగా మొర్రపెట్టారంటండి. అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సంగమా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక దృక్పథంతో మీరు ప్రార్థించాలి. ఆ దృక్పథం ఏంటి తెలుసా? మొదటగా దేవుడు సృష్టికర్త అని నమ్మాలి. యూ నీడ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ద క్రియేటర్. మీ ప్రార్థన వినబడాలంటే మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు సేవిస్తున్న దేవుడు, ఆయన సృష్టికర్త. ఎవరు చెప్పండి? వారు అదే ప్రార్థన చేస్తారండి. చూడండి 24 వచనంలో, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడు. ఏం ప్రార్థన చేస్తున్నారు? నాదా, దేవా, నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును సృష్టించిన దేవుడవు. ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సృష్టికర్త. అది మొదట తెలుసుకోవాలి మీరు. ఆయన భూమిని చేశాడని నమ్మాలి. ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఉందో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆదియందు దేవుడు భూమాకాశములు ఏం చేశాడు చెప్పండి? గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. అది మీరు నమ్మాలి. మొదటిగా దేవుడి ప్రార్థన వినాలంటే మీరు నమ్మవలసింది, నా దేవుడు భూమిని ఆకాశాన్ని సముద్రాలని సమస్తము సృష్టించాడని నమ్మాలి. అది నమ్మాలి. అది నమ్మకుండా మీరు ప్రార్థన చేసిన ఉపయోగం లేదండి. అది నమ్మకుండా మీరు మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. దెర్ ఇస్ నో యూస్. వారు నమ్మారు. వారు అక్కడ భూమిని కనిపించే విధంగా వారు ప్రార్థన చేయగలిగారంటే, వారు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడంటే, వారు మొట్టమొదటిగా వారు ఏం నమ్మారు తెలుసా? దేవుడు సృష్టికర్త నమ్మాడు. ఈ సమయంలో మరి మీరు నమ్ముతున్నారా దేవుడు సృష్టికర్త అని? చూడండి, ప్రకృతి శక్తులను దేవుడు తన అరచేతిలో పెట్టుకున్నాడండి. ప్రకృతి శక్తులను దేవుడు తన అరచేతిలో పెట్టుకున్నాడు. ఆయన సృష్టికర్త నమ్మడం మాత్రమే కాదండి, ఆయన సమస్తాన్ని కూడా ఆయన తన కంట్రోల్లో ఉంచున్నాడని నమ్మారండి. దే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ద కంట్రోలర్. దేవుడు ఎవరు 25 వచనం చూడండి. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని. చూడండి, సామెత కీర్తనలు 2వ సంకీర్తనలో ఏదైతే కీర్తనకారుడు సెలవిచ్చాడో ఆ మాట గురించి ఇక్కడ చెప్పబడిందండి. ఇక్కడ చెప్పబడింది, అన్ని జనులు ఏం చేస్తున్నారంట? అల్లరి చేస్తున్నారు. ఏం అల్లరి చేస్తున్నారంటే, మీ దేవుడు అసలు ఉన్నాడా? మీ దేవుడు ఉన్నాడా? అన్ని జనులు దేవుని యొక్క దైవత్వాన్ని సంకోచిస్తూ ఉంటారండి. దే హ్యావ్ డౌట్స్. అంటే దేవుని దైవత్వం గురించి ఎక్కడ వారు నమ్మితే వారి జీవితం మారిపోతున్న. చాలామంది ఏం చేస్తారంట, దేవుని రావటానికి కూడా ఏం చేస్తారంట, భయపడుతారు. కొందరు మందిరానికి వస్తారు, ఏమంటారు, మనసులో పెట్టుకుంటారా, నేను మందిరానికి వెళ్తున్నా కానీ నేను దేవుడిని నమ్ముకోకూడదు. కొంచెం చర్చికి వస్తారు కానీ ఎలా ఉంటారా, నేను వెళ్తున్నాను కానీ నా మనసు ఏమవకూడదు, మారకూడదు, నా హృదయం మారకూడదు, నా జీవితం మారకూడదు, నా బతుకు మారకూడదు.
చూడండి, మందిరంకి వచ్చినప్పుడు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయటికి వెళ్ళిపోండి, మైండ్ గజిబిజి అయిపోతుంది కొందరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అన్ని జనులు అల్లరి చేస్తున్నారని ఇక్కడ వీరు ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ వారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రభుకి ఏం చెప్తున్నారు తెలుసా? తండ్రి, ఇదిగో ఈ లోకంలో ఉన్న అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, పాలకులు కావచ్చు, వీరందరూ మీకు వ్యతిరేకంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభువా, నువ్వు అనుకున్నట్లనే జరుగుతుంది, నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది. రాజులు ఏం చేయాలనుకున్నా జరగదండి, మనుషులు ఏం చేయాలనుకున్నా జరగదండి. ఎవరు అనుకున్నా జరుగుతుంది? దేవుడు అనుకున్నట్లుగా జరుగుతుంది. వితౌట్ గాడ్ నథింగ్ విల్ హ్యాపెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం 28వ వచనంలో ఏవి జరగవలనని నీ హస్తము, నీ సంకల్పము ముందుగా నిర్ణయించెనో, ఏది జరగాలని ఏది నీవు నిర్ణయించావో అదే జరుగుతుంది. చూడండి, రెండోది మనం నమ్మవలసిన ఏంటి తెలుసా? దేవుడు కంట్రోల్లో ఉంచుతాడని నమ్మాలి. గాడ్ ఈజ్ ద కంట్రోలర్. గాడ్ ఈజ్ ద కంట్రోలర్. ఫస్ట్ వన్, యూ నీడ్ టు బిలీవ్ గాడ్ ఈజ్ ద క్రియేటర్. రెండోది, గాడ్ ఈజ్ ద కంట్రోలర్. రెండోది, దేవుడు నియంత్రించేవాడు. కాలగతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మన జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి గడి ఆ దేవుని స్వాధీనంలో ఉందండి. దేవుడు కంట్రోల్ చేసేవాడండి. ఆయన కంట్రోల్ చేసేవాడని వీరు నమ్మారండి. మూడోది ఏంటి తెలుసా? వారు నమ్మింది ఏంటి తెలుసా అండి? దేవుడు విజయశీలుడు. దేవుడు విజయాన్ని ఇస్తాడని నమ్మాడండి. దే బిలీవ్ దట్ అండ్ దే ఎక్స్ప్రెస్ దిస్ ప్రేయర్ దట్ గాడ్ ఈజ్ ఎ కాంకరర్. దేవుడు విజయశీలుడండి. ఆయన యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఆయన ఓడించే శక్తి కానీ అధికారం కానీ ఈ లోకంలో ఎవరికి లేదు. మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు వెళ్ళు, మేఘములు నీకు తోడుగా పంపిస్తాను, నా దూత నీకు తోడుగా పంపిస్తానంటే మోషే అంటాడు, ప్రభువా నువ్వే నాకు కావాలి. ఈ సమయంలో మన జీవితంలో ఆ దేవుణ్ణి, ఆ పరమాత్ముడైన యేసు ప్రభువాన్ని మన సృష్టికర్తగా విశ్వసించాలి. ఆయన లేకుండా ఏమీ లేదని నమ్మాలి. రెండోది, ఆయన సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడని నమ్మాలి. మూడోది, ఆయన విజయశీలుడని నమ్మాలి. వారు ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ కూడా వారు దేవునికి ప్రార్థన చేస్తారండి. అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారి యొక్క దృక్పథాన్ని మనం చూచినప్పుడు వారు దేవుని సృష్టికర్తగా మాత్రమే కాదండి, దేవుణ్ణి నియంత్రించేవాడుగా చూచారు. అటువలే దేవుణ్ణి జయించేవాడుగా చూచాడండి. అంత జయించిన వాడు అంటాడండి. నేను జయించినట్లుగా మీరు జయించబడాలంటాడండి. అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, ఒకటి దృక్పథం. మనం దేవునికి ప్రార్థించేటప్పుడు మన జీవితం పట్ల దేవునికి ఉన్న దృక్పథం పట్ల మనం ఎలాంటి విశ్వాసాన్ని కనుపరచాలంటే, దేవుడు సృష్టించాడు, దేవుడు నియంత్రించేవాడు, దేవుడు జయాన్ని ఇచ్చేవాడు అని నమ్మాలి. కానీ అపవాది వచ్చి మీ దగ్గర చెప్తాడు, లేదు సమస్త మీ కంట్రోల్లో ఉంది, మీరే కంట్రోలర్, మీ జీవితం ఇలా వెళ్ళిపోతుంది, కంట్రోల్ తప్పిపోయింది, మీ జీవితం నాశనం అయిపోతుంది, మీ జీవితం దిగజారిపోతుంది, మీ జీవితం అంతమైపోతుంది. అప్పుడు మీరు అనవలసిన మాట, ఏ సాతానా, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నియంత్రిస్తాడు, నా దేవుడు సమస్తాన్ని నడిపించేవాడని మనము ధైర్యంతో చెప్పేవారంగా ఉండాలి. అటువలే వీరు అంత అద్భుతమైన దేవుని యొక్క శక్తిని పొందడానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? యు నో వాట్ ఈస్ ద పర్పస్? 29వ వచనంలో మనం చూస్తే, ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి నాయన ఇదిగో వారు మనం బెదిరించారు నాయన, కానీ వారు బెదిరించే బెదిరులకు మేము భయపడట్లేదు. వీఆర్ నాట్ అఫ్రేడ్. మేము భయపడలేదు నాయన, ఎందుకంటే మీ మా కోసం రాలేదు ఇక్కడికి, మా కోసం జీవించడం రాలేదు. చూడండి, వీరు ఇక్కడ ప్రార్థన చేసేది మాకు బిర్యానీ ఉండాలని ప్రార్థన చేయలేదండి, బిర్యానీ కావాలని ప్రార్థన చేయలేదు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ బిర్యానీ. మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలని ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. మాకు బంగారము, వైడూర్యాలు, వస్త్రాలు, వీటి కోసం ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. వారు సౌఖ్యపరమైన జీవితం కోసము, స్వలాభాపేక్ష కోసం వారు దేవుణ్ణి అడగట్లేదండి. వారు ఎవరి కోసం అడుగుతున్నారంట? దేవుని కోసం అడుగుతుంది. దే ఆర్ ప్రేయింగ్
ఫర్ గాడ్, టు గాడ్, ఫర్ హిమ్. ఏమడుగుతారు చూడండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నాయన ఆ చేతిని నాయన మా చేతిని మీ చేతిగా మార్చావు, మా నోటిని మీ నోటిగా మార్చావు, మా కళ్ళును మీ కళ్ళుగా మార్చావు, మా కాళ్ళు మీ కాళ్ళుగా మార్చావు, మా జీవితాన్ని మీ జీవితంగా మార్చావు. ఇప్పుడు వారు ఆపితే మేము ఎలాగ అవుతాం ప్రభువా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వీళ్ళు చేసే ప్రార్థన మనం చూస్తే దేవుని వాక్య ప్రకారంగా ప్రార్థిస్తారు. దే ప్రేయింగ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారంగా ప్రార్థిస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎంత ధైర్యం చెప్పండి. ఒక పక్కనేమో వార్నింగ్ ఇచ్చారు, చంపేస్తామన్నారండి. మీరు బైబిల్ పట్టుకొని దేవుని సువార్త ప్రకటిస్తే చంపేస్తామని ఒక పక్కన చెప్తుంటే మరో పక్కన వారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే మేము ఆపం. We're not going to stop. ఏం జరిగినా పర్లేదు, మేము వెళ్ళిపోతాం ముందుకి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ నాట్ స్టాప్ టెస్టిఫైయింగ్ జీసస్ యాజ్ అవర్ లార్డ్. యేసు ప్రభువుని మా దేవుడిగా చెప్పుకోవడానికి మీ సిగ్గుపడము అని ధైర్యంతో వారు ఏం చేశారంట? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తును ఆయన వాక్యాన్ని పంచటానికి వారు ధైర్యంతో వారు ఏం చేశారంట? ప్రార్థన చేస్తున్నారండి. వారు ఏం చేస్తారు చూడండి, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించుము. నాయన మీ వాక్యం బోధించాలంటే మాకు ధైర్యము కావాలి, ఆ ధైర్యం మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేశారంటండి. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బోల్డ్నెస్ టు ప్రీచ్. ఆ దినాల్లో పాస్టర్ గారు ఒక్కరే వాక్యం చెప్పేవారు కాదు, విశ్వాసాలందరూ వాక్యం చెప్పేవారు అంటాడు. అందరూ వెళ్ళి వాక్యం చెప్తేనే సంఘం అంత అభివృద్ధి అయింది. ఈ సమస్యలు ఏంటంటే పాస్టర్ గారికి వారం ఒకసారి కనిపిస్తారు జనాలు, అది గంట. పాస్టర్ గారికి కానుక కావాలనుకుంటారు, కానుక ఇచ్చేది పైన అయిపోయింది అనుకుంటారండి. మీ కానుక అవసరం లేదు, దేవుడికి మీ కానుకలు అవసరం లేదు. ఆ డబ్బు మీకు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయనకి ఏదైనా కొదువ ఉన్నట్లు అంటాడు, ఆయనకైనా కొదువా కాదు. మీ డబ్బు కంటే ముఖ్యంగా మీ జీవితం, మీ బ్రతుకులు, మీ ప్రవర్తన, ఇది దేవుడికి ఇంపార్టెంట్ అండి. దేవుడు మనుషుల జీవితాల్లో ఆయన నివాసం ఉండాలనుకుంటాడండి. అందుకని ఆయన తన ఆత్మను పంపిస్తున్నాడు. జీసస్ ఇస్ సెండింగ్ హిస్ స్పిరిట్. ఒకవేళ ఈరోజు మీరు కూడా ఇలాగే ప్రార్థన చేసి, ప్రభువా మీ ధైర్యం నాకు ఇవ్వండి నాయన, గివ్ మీ ద బోల్డ్నెస్. మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేస్తే నిజంగా నాకు ధైర్యం ఇవ్వండి ప్రభువా, నేను వెళ్ళి చెప్తాను నాయన మీ వాక్యం అని ధైర్యంగా చెప్పండి. చెప్పరు, చేయరు ప్రార్థన. మీకు భయం యేసుప్రభు చేతులు చెప్పడానికి. సొంత తల్లిదండ్రులు చెప్పడానికి కొందరు భయపడతారు, అన్నదమ్ములు చెప్పడానికి భయపడతారు. వారు ఏమనుకుంటారో, వారు బాధపడతారేమో. అంటే మన దేవుడు బాధపడతారు, మనకు బాధ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా మీ చేతులతో మమ్మల్ని పట్టుకోండి. మీ చేతులు నాయన, మీ చేతులతో. ఆ మాట చూడండి, యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి నాయన, నీ చెయ్యి నాయన, నీ చెయ్యిని ఇచ్చావు నాయన, మాకు ఇచ్చావు, మీ చెయ్యిని మాకు ఇచ్చావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన ప్రభుని అడగవలసింది, నాయన ఈ నోరు ఇచ్చింది నీ కొరకే. ఈ నోరు దేవుడికి చెప్పండి, బూతులాడటం కాదు, వ్యర్థమైన మాటలు పడటానికి కాదు. ఈ దేవుడి నోరు ఎందుకు ఇచ్చాడు? మంచిని మాట్లాడటానికి. క్షేమకరమైన వచనాలే మాటలు కానీ, దోషకరమైనది కానీ, భూతులు కానీ, అబద్ధాలు కానీ ఈ నోటి నుంచి మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఈ నోరు దేవుడిచ్చింది, దేవుడి మహిమ కొరకు ఇచ్చాడు. ఈ చేతులు దేవుడిచ్చింది, దేవుని కొరకు ఇచ్చాడు. ఈ కళ్ళు దేవుడిచ్చింది, దేవుని కొరకు ఇచ్చాడు. అందుకే మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? యువర్ బాడీ ఇస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మీ దేహము దేవుని ఆలయం అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన పరలోకంలో ఉన్న ఆయన బాడీ ఇక్కడ ఉందండి. వేర్ ఇస్ ద జీసస్ క్రైస్ట్ బాడీ ఇస్ వి ఆర్ ద బాడీ. మనము ఆయన దేహము. మనం ఎవరు చెప్పండి? దేహము. వేర్ ఇస్ బాడీ. ఆయన అంటున్నమాట, నాకంటే మీరు గొప్ప కార్యములు చేస్తారు.
ఆయన తన బాహువుని ఏం చేశాడంట? చాచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారు ప్రార్థన యొక్క శక్తిని మనం చూసినప్పుడు వారు సొంతం కోసము, సొంత అవసరాల కోసం ప్రార్థించేయలేదండి. వారు సంపాదన కోసం ప్రార్థించేయలేదండి. వారు ఇంకా దేనికోసం ప్రార్థించేయలేదు. కానీ వారు దేనికోసం ప్రార్థించేది తెలుసా? ప్రభువా, మీ నామం ప్రకటించబడాలి నాయనా, యువర్ గాస్పల్ నీడ్స్ టు బీ ప్రెజెంటెడ్. నశించిపోతున్న ప్రజలకు మీ వాక్యం ప్రకటించబడాలి ప్రభువా అని దేవునికి వారు ప్రార్థన చేశారు. వారు దేవుని నామాన్ని మహింపరిచారంటండి. 30 వచనం చూడండి. 30 వచనం 4:30 మనం చూస్తే, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా. చూడండి, రోగులు స్వస్థపరచబడాలంటే, మనుషుల జీవితంలో విడుదల పొందాలంటే అది యేసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే, మరి ఏ నామం ద్వారా కాదండి. దేర్ ఇస్ నో అదర్ నేమ్. ఏ నామం లేదు. ఇంకా ఏ నామం చెప్పండి? యేసునామం. యేసునామం మాత్రమే. ఆ నామం ద్వారా మాత్రమే మనుషుల జీవితాల్లో విడుదల కలుగుతుందండి. చూడండి, కొన్ని పర్యాలు మనం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా, షాపింగ్కి వెళ్తున్నాను నాయన, నేను బాగా షాపింగ్ చేయాలి ప్రభువా, మంచి బట్టలు కొనుక్కోవాలి ప్రభువా. అప్పుడు అంటామంట యేసునామములో. అంటే మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? బట్టల కోసం యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ జీసస్. కొందరు అవసరతల కోసం యేసుప్రభుని ఉపయోగించుకుంటారండి. నో, మన జీవితానికి అన్నీ ఆయనే ఉండాలి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్, ప్రతి నిమిషము మన కాలగతులైన స్వాదులో ఉన్నాయండి. మన జీవితం అంతా కూడా, మన ప్రారంభము, మన అంతము, మన జీవితం సర్వము కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కొన్ని పర్యాలు మనం మతానుసారంగా మారిపోయి మనం ప్రార్థన చేసే వారంగా ఉంటాం. అలాంటి ప్రార్థన మనం ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనం అనేది లేదు. దర్ ఇస్ నో యూస్. మనం ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? తండ్రి, నువ్వు నాకేమిచ్చినా అది నీ కొరకే అనాలి. ఏమన్నా చెప్పండి? నువ్వు నాకేమిచ్చినా అది నీ కొరకే. వారు చేసిన ప్రార్థన అది. నా కొరకు కాదు నాయన. దావీదు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామానికే. దేవుని అడగవలసింది, ప్రభువా నా కొరకు కాదు, మీ కొరకు నేనేం చేయాలి? మీ కొరకు ఇది అవసరమైతే నాకు ఇవ్వండి. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ నూతన శ్వాస మీరు తెలుసుకోవాల్సింది, సాతానుడు చాలా తెలివైన వాడండి. సాతాను చాలా తెలివైనవాడు. ఎక్కడ దేవుణ్ణి మనకిచ్చిన డబ్బును దేవుని సేవ కోసం ఉపయోగిస్తామోనని వాడేం చేస్తాడంట? మనకి బంగారం చూపిస్తూ ఉంటాడంట, బట్టలు చూపిస్తూ ఉంటాడంట, రకరకాల వాటినన్నీ చూపిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఒకవేళ ఈ ధనం తీసుకెళ్ళి దేవుని సేవలో పెడితే, ఎక్కడ సువార్త ప్రబలమై వ్యక్తులు రక్షించబడి దేవుని అంగీకరిస్తారని వారు భయపడి ఏం చేస్తారంట? మనుషుల దృష్టిలో లోకాశను, లోక మాలిన్యాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని వారి మనసులో పెట్టి వాటి పట్ల ఆకర్షిస్తూ ఉంటాడు. బైబిల్ ఏముంటుందంటే, దేవుడు లోకాశను దేవుడు కలిగించలే. లోకం ఉన్నదంతయు నేత్రాశ అంటే చూసిందంతా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అబ్బా, అమ్మాయి బాగుంది కదా, నగలు బాగున్నాయి కదా, వేసుకున్న నగలు బాగున్నాయి కదా. అదేంటి చెప్పండి? నేత్రాశ. జీవపు డమ్మం అంటే జీవితంలో గర్వం, నాకు ఇది ఉందిలే అని అహము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటాడండి. వీరు ప్రభువుకు ప్రార్థన చేస్తారండి, కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే షేక్ అయిందంటండి, షేక్ అయింది. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి వీరు అంత అద్భుతమైన విశ్వాసులుగా ఉన్నారంటే దే అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ లైఫ్. ఇది అద్భుతమైన విశ్వాసులుగా వారు ఉన్నారంటే వారి జీవితం ఏంటో వారు తెలుసుకున్నారు, వారు బతికేటో తెలుసుకున్నారు, వారి గమ్యేటో తెలుసుకున్నారు, ఎందుకు జీవిస్తారో తెలుసుకున్నారు. కనుకనే వారు మళ్ళా నిద్రపోలేదండి. జాన్ బునియన్ వారు వాక్యం చెప్తే రోజంతా నిలబడేవారు, రోజంతా కూర్చుండేవారంట. వాక్యం చెప్తే అపోస్తలుల పేతురు వాక్యం చెప్తే 3-4 రోజులు అలా ఉండిపోయేవారంట. యేసుప్రభు వాక్యం చెప్తే కొండవే ప్రసంగం 3 రోజులు. మనం గంట దాటితే
2 గంటలు దాటితే పాస్టర్ గారి వేసు, వాచ్ వేసు, పక్కన మనుషుల వైపు. అర్థం ఏంటి తెలుసా? దేవుని పట్ల మనకేం లేదు, ఆసక్తి లేదు. మీరు చేయవలసింది ఏంటి తెలుసా? ప్రతిరోజు లేచిన వెంటనే వాక్యం, పొద్దున్న లేచిన ప్రార్థించే, ప్రభా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, మీ వాక్యం పట్ల ఆసక్తి నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉంటేనే కానీ వాక్యం వినగలుగుతారు. ఆసక్తి లేదనుకోండి, దైవ సేవకుడు ఎంత మంచి వాక్యం చెప్పినా మీకు బోరుగానే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? బోరింగ్. ఆ బోరింగ్ వచ్చే సీరియల్ బోరింగ్ రావు. కానీ దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? బోరింగ్. కారణం ఏంటో తెలుసా? ఆసక్తి. ఒక పాట ఎక్స్ట్రా పాడితే బోరింగు, వాక్యం 5 నిమిషాలు ఎక్కువ చెప్తే బోరింగు, ఒకరోజు ప్రార్థన ఇంకో రోజు ఎక్స్టెండ్ చేస్తే బోరింగు. ఏది బోరింగ్ కాదంటే లోకంలో తిరగడం బోరింగ్ కాదు. మరి ఇలాగుంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు చెప్పండి? మనం ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఎందుకొరకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? మీరు ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో తెలుసా, సృష్టికర్త దేవుడిని ఏం చేశారంట? గుర్తించారు. ఆయన కంట్రోలర్ అని గుర్తించాడు, ఆయన విజయశీలని గుర్తించాడు. వారు వాక్యానుసారం ప్రార్థన చేశారు, దేవుని పట్ల ఆసక్తి చూపించారు. అప్పుడు ఏం చేయబడి తెలుసా? 37వ వచనంలో వారు పరిశుద్ధాత్మను పొందారంటే దే రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. మీకు డైరెక్ట్గా హోలీ స్పిరిట్ రాదు. యూ డోంట్ గెట్ హోలీ స్పిరిట్ డైరెక్ట్లీ. ముందుగా మీరు ఏం తెలుసుకోవాలి? యేసు ప్రభు సృష్టికర్త అని తెలుసుకోవాలి. రెండోది ఆయన కంట్రోలర్ అని గుర్తు చేసుకోవాలి. ఆయన కంట్రోల్ చేస్తాడు, ఆయన సమస్తం స్వాధీనంలో ఉంచుకుంటాడు. మూడోది ఆయన విజయాన్ని ఇస్తాడు. నాలుగోది వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఐదో ధైర్యంతో జీవించాలి, ప్రభు కొరకు ఆసక్తితో జీవించాలి. అప్పుడు ఏం జరిగిందంటే 37వ వచనం చదవండి. 37వ వచనము. ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఇలా షేక్ అయిందంటండి, ఇలా షేక్ అయిందంట. షేక్ అయింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ఎలా బోధించారంట? చూడండి, మీకు ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడరు, భయపడరు. మీరు దేవుని గురించి చెప్పట్లేదంటే కారణం ఏంటంటే మీలో ఆత్మ లేదు. మీలో పరిశుద్ధాత్మ లేకపోతే యూ కెనాట్ బి ఏ టెస్టిమోనీ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మీలో ఆత్మ ఉంటే మీరు ఇంట్లో సాక్షిగా ఉంటారు, వీధిలో సాక్షిగా ఉంటారు, మీ పని స్థలంలో సాక్షిగా ఉంటారు. కానీ ఆత్మ మీరు పొందాలంటే చాలా ఉన్నాయి. దేవుడిని సృష్టికర్తగా నమ్మాలి. ఈరోజు ఆయన కంట్రోలర్, మన జీవితం సమస్తం ఆయన కంట్రోల్లో ఉందని నమ్మాలి. ఆయన చేతికి అప్పగించాలి. నాబా ఇదిగో నా జీవితం మీ చేతిలో పెడుతున్నానన్న, మీరు ఎలాగ వెళ్ళమంటే అలాగే వెళ్తాను. యెషయా గ్రంథకర్త అంటారు, రాజు యొక్క ఆత్మ యెహోవా కనుదృష్టిలో నీటి కాలువలే ఉన్నది. చూడండి, కాలువలు వేస్తారు మున్సిపాలిటీ వారు. కాలువలు వేసిన తర్వాత ఆ నీరు ఎలా పడితే వెళ్ళిపోతుందా? ఆ కాలువ ఎలాగుందో ఆ నీరు అలాగే వెళ్ళాలి. మన జీవితాలు కూడా నీరు లాంటిది. ఆ కాలువ దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసే కాలువ. ఆ కాలువలో ఆ నీరు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని పర్యాలు అడ్డులు వస్తాయి, చెత్త పడుతుంది. ఆ చెత్తను ఎవరు తీయాలి? దేవుడు తీయాలి. మున్సిపాలిటీ తీస్తారు కదా చెత్త. ఆ చెత్తను మనం గుర్తించి ప్రభు చెప్పాలి, ప్రభా ఈ చెత్త నాలో ఉంది నాయనా, దయతో దీన్ని నాలోంచి తీసివేయి ప్రభువా అని దేవుడిని అడిగితే దేవుడు తన ఆత్మను పంపించి మనం ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధీకరిస్తాడు. వారు నమ్మారంటండి. చూడండి 33వ వచనంలో ఈ చదివి ప్రార్థన చేసుకుందాం. 4:33 చదవండి. 4:33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఏం చేశారు? బహుబలముగా, విత్ వెరీ పవర్ఫుల్, చాలా బహుబలంగా దేవుని పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చూడండి, దేవుని కృప మనం పొందాలంటే, దైవ కృప అత్యధికంగా మన జీవితం పైన ఉండాలంటే డబ్బు వల్ల కాదండి, స్నేహితులు కాదు, బంధువులు కాదు,
ధనం కాదు, డబ్బు కాదు, ఏది కాదు. అది కేవలం దేవుని పైన ఆధారపడడం ద్వారా మాత్రమే. ఓన్లీ త్రూ బిలీవింగ్ లార్డ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు మీ జీవితం అనే ఈ వైర్ని ఎక్కడ పెడుతున్నారు? వేరే టేకింగ్ దిస్ లైఫ్ అనే ఈ వైర్ని ఎక్కడ పెట్టారు? చూడండి, పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసి పెట్టు. పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు కలిస్తే ఒకటే షాక్ అయిపోతుంది. కరెక్ట్గా పాజిటివ్ వైర్ పాజిటివ్లో పెట్టాలి, నెగిటివ్ వైరు నెగిటివ్లో పెట్టాలి. కొందరు జీవితాలు అర్థం కాకుండా ఎలా పడతారు వెళ్ళిపోతూ ఉంటారు. మీకేమో తెలియదు, షాక్ తగులుతుంది, ఫ్యూజ్ ఎగిరిపోద్ది. ఏం ఎగిరిపోద్ది చెప్పండి? అంటే వైరు సరిగా పెట్టకపోతే ఏం జరుగుతుందంట? ఫ్యూజ్ కొట్టేస్తుంది. మళ్ళీ ఫ్యూజ్ని ఏం చేయాలి? ఇప్పుడు మీ పాత ఫ్యూజ్ ఎగిరిపోయి కొత్త ఫ్యూజ్ పెట్టుకోవాలి మీరు. ఆ ఫ్యూజ్ ఎవరు చెప్పండి? యేసుప్రభు ఆత్మ, క్రీస్తు ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం వారు గొప్ప శక్తితో దేవుని వాక్యాన్ని వారు ఏం చేశారంట?